క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్గా. కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయర్ ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష. ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష, వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష, వాళ్ళే డాన్స్లు వేసినారు అధ్యక్ష. అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష. అధ్యక్ష, మిగతా స్కామ్లకి ఈ స్కామ్కి తేడా ఏంటంటే అధ్యక్ష, మిగతా స్కామ్లకి మనము ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని జరిగిన కార్యక్రమాలు వాళ్ళకి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ప్రోగ్రాంల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక స్కామ్ అధ్యక్ష కళ్ళ ముందర గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరూ కూడా గమనించిన స్కామ్ అధ్యక్ష ఇది. ఎందుకంటే క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష. ఫస్ట్ బాల్కే బ్యాట్ ఇరిగిపోయినాయి అధ్యక్ష. కిట్స్ మీద ఏదైతే పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టారే తప్ప క్రీడల మీద వీళ్ళు ఫోకస్ పెట్టలేకపోయినారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సచివాలయం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గేమ్స్ కండక్ట్ చేసి ఆ గేమ్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఫుడ్, ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, కిట్స్, గ్రౌండ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇందులో గేమ్స్ వచ్చేసి అధ్యక్ష కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ ఫర్ మెన్ అండ్ విమెన్ అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష, ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్లకు కూడా ఎక్కడైనా అవినీతి జరిగిందా దాని డీటెయిల్స్ అడిగినాం అధ్యక్ష. మంత్రి గారు కేవలం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారే తప్ప ఎక్కడ అసలు అవినీతి జరిగిందా లేదా అనే క్లారిటీ కూడా మాకు ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష. మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష, ఫేక్ వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. కిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫేక్ కిట్స్ అధ్యక్ష, నాణ్యత లేని కిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పబ్లిసిటీ కోసము 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. కేవలం ఈ స్టిక్కర్లకి అదే విధంగా సోషల్ మీడియాకి హోర్డింగ్స్ కి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. విన్ అయిన వాళ్ళకి అధ్యక్ష, ఎవరైతే గెలిచారో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తామని 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు అధ్యక్ష. వాళ్ళకి ఇంకా అకౌంట్లలో చాలా మందికి డబ్బులు పడలేదు అధ్యక్ష ఇంతవరకు కూడా. అదేవిధంగా అధ్యక్ష, విశాఖపట్నంలో క్లోజింగ్ సెరమనీ అంటే అధ్యక్ష ఫస్ట్ 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు అధ్యక్ష. అది సరిపోతున్నట్టు మళ్ళీ ఒక 3-4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని అధ్యక్ష చాలా పెద్దగా చేశామని చెప్పి మరి వాళ్ళ రిపోర్ట్లోనే లేజర్ షోస్ అంటే అధ్యక్ష ఫారెన్ నుంచి ఆర్టిస్టులను పిలిపించారు అధ్యక్ష. మరి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారంట అధ్యక్ష. మన రాష్ట్రంలో మన కళాకారులు ఉండగా ఇతర దేశాల నుంచి కళాకారులు ఎందుకు పిలిపించారనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి అదే విధంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు నియమితం చేసుకున్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లోనే అధ్యక్ష విలేజ్ సచివాలయంలో 15,000 సచివాలయంలో పార్టిసిపేట్ చేస్తే 35 లక్షల మంది ఆడియన్స్ చూడడానికి వచ్చారంట అధ్యక్ష. మండల స్థాయిలో 753 మండలాలు పార్టిసిపేట్ చేస్తే దాదాపుగా 4 లక్షల మంది చూడడానికి వచ్చారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిన దానికి 90,000 మంది ఆడియన్స్ వచ్చారంట అధ్యక్ష. మరి విశాఖపట్నంలో అధ్యక్ష 35,000 మందితో ఆడియన్స్ తోటి ప్రోగ్రామ్ చేశారంట అధ్యక్ష. ఆ ప్రోగ్రామ్ కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అధ్యక్ష. క్లోజింగ్ సెరమనీకి కూడా రాలేదంట, ఆయనకి టైం కూడా లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను శాప్ చైర్మన్ గారు మరి రవి నాయుడు గారితో మాట్లాడారు అధ్యక్ష. నేను ఆయనతోటి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే ప్రశ్న అడిగినారు అధ్యక్ష, విశాఖపట్నంలో కండక్ట్ చేసిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది, విన్నర్స్ ఎంతమంది, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డా లేదా అని చెప్పి అడిగితే అధ్యక్ష ఆయన చైర్మన్ గా ఎక్కక ముందే రికార్డ్స్ అన్ని డిలీట్ అయినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇది చాలా చాలా దారుణం అధ్యక్ష. దీని మీద కంపల్సరీ ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు శాప్ చైర్మన్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష, దీంట్లో అవినీతి జరిగింది మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి మరి రాస్తే అధ్యక్ష. అదేవిధంగా శాప్ చైర్మన్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా మరి సిఐడికి విజిలెన్స్ కి కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత
సిఐడి వాళ్ళు వచ్చారంట అధ్యక్ష. సిఐడి వాళ్ళు వచ్చి కేవలం ఒకే ఒక రోజు మరి ఇన్స్పెక్షన్ చేశారంట అధ్యక్ష. ఈనాడులో ఫ్రంట్ పేజ్ లో వచ్చింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అక్రమాలపై విచారణ తూచని చెప్పి ఈనాడులో వచ్చింది అధ్యక్ష. ఒక్కరోజు ఇన్వెస్టిగేషన్ నిజంగా జరిగిందా, అసలు సిఐడి వాళ్ళు ఈ కేసు టేకప్ చేస్తారా అనేది కూడా మరి మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. మెయిన్ గా అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఇది 120 కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష. దాదాపుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము డెప్త్ గా వెళ్ళి కనుక్కుంటే అధ్యక్ష దాదాపుగా 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తుంది అధ్యక్ష ఎంక్వైరీ పెట్టిస్తే. ఎందుకంటే కేవలము శాప్ తరపు నుంచి స్పోర్ట్స్ అథారిటీ నుంచి కాకుండా అధ్యక్ష డిస్ట్రిక్ట్ ఫండ్స్ కూడా దీనిలో వాడినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష. దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి వైసీపీ నాయకులు బయట వాళ్ళ కొద్దీ వాళ్ళే క్లీన్ చిట్లు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష. అవినీతి జరగలేదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు క్లారిటీగా అవినీతి జరిగిందా లేదా, లేకపోతే ఎంక్వైరీ పెట్టిస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీగా చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా అధ్యక్ష క్రీడా శాఖపై అస్సలు ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి చేతిలో పెట్టి వందల మంది క్రీడాకారుల స్ఫూర్తిని వారి భవిష్యత్తుని అపహాస్యం చేసిన కార్యక్రమం అధ్యక్ష ఇది. అలాగే ఎన్నికల ముందు యువతని ప్రలోభ పెట్టడానికి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం అంతే తప్పే. దీని వలన యువతకి కానీ కనీసం ఎవరి గురించి అయితే పెట్టారో ఆ క్రీడాకారులకి 1% కూడా న్యాయం చేయలేని కార్యక్రమం అధ్యక్ష. తప్పుడు రిజిస్ట్రేషన్తో విజేతల్ని ప్రకటించి కనీసం లెక్కలు కూడా చూపించలేని కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అధ్యక్ష. జరిగిన అరకొర కార్యక్రమాలకి వారు చూపించిన లెక్కలకి అక్కడ జరిగిన కార్యక్రమాలకి అసలు ఏమాత్రం పొంతన లేని కార్యక్రమం అధ్యక్ష. నాణ్యత లేని కిట్లు, క్రీడా పరికరాలు, రవాణా ఛార్జీలు, భోజన వసతి పేరుతో కోట్లకి పైగా కమిషన్లు దోచుకున్నారు అధ్యక్ష. ఢిల్లీకి, ఉత్తరప్రదేశ్కి, ఎక్కడో కర్ణాటకకి చెందిన 6 కమిషన్లకి ఇచ్చి 6 సంస్థలకు ఇచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా కనీసం లెక్కలు చూపలేకపోయారు అధ్యక్ష. ఇక ముగింపు కార్యక్రమం పేరుతో అసలైన క్రీడాకారుల్ని అక్కడ ఉన్న టిడ్కో హౌసుల్లో వాళ్ళకి వసతులు కల్పించి వచ్చిన విఐపీల పేరుతో కొన్ని కోట్లు దోచుకున్నారు అధ్యక్ష. ఆఖరికి సచివాలయ స్థాయిలో జరిగిన క్రీడలకి 5 కోట్లు అని చెప్పి ఖర్చు చూపించి అక్కడ క్రీడాకారులు తక్కువ, వారి వైసీపీ కార్యకర్తలతో అది మమ అని ముగింపు చేశారు అధ్యక్ష. అయితే సిఐడి విచారణ అన్నది ఒక్కరోజు జరిగింది అధ్యక్ష. ఈ రోజు మనం చేస్తున్న వాళ్ళ మీద చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలకి మనం ఖచ్చితంగా ప్రజలకి రుజువులు చూపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నది వీటి మీద జరిగినవి నిజ నిజాలతో సహా బయటకు తీసుకొచ్చి అప్పటి అధికార పక్షం చేసిన ఈ కార్యక్రమాల తాలూకా అవినీతిని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవినీతి ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే క్షమించాలి, మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి. ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే అధ్యక్ష కిందటి గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత ఒక జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష. సుమారు 20 లక్షలు తక్కువ 120 కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. చాలా వెనకేసుకున్నారు. ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా, ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి, మీకు తెలిసిందే. మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా, అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష, దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది. అలాగే 120 మంది బ్రాండ్ అంబాసిడర్స్, అసలు వారు ఎవరు, వాళ్ళ అర్హత ఏమిటి, వారిని ఎలా ఎంచారు, అసలు వారు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏమీ తెలియట్లేదు అధ్యక్ష. వాళ్ళు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరో, వారికి ఎంత పేమెంట్ చేశారు అన్నది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్ ఇన్ని కోట్లు పెట్టి మెటీరియల్ కొన్నారన్నారు, ఎక్కడుంది ఆ మెటీరియల్ అంతా? అంటే ఏది ఎక్కడ ఎవరైనా ఎత్తికెళ్ళిపోయారా ఏంటి? ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది అది కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొనుగోలు చేసేసామంటే సరిపోదు కదా, ఇరిగిపోయినాయా, ఉన్నాయా, వాడుకలో ఉన్నాయా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరో పాల్గొన్నారో అందరికీ కూడా మనకు తెలిసిన వాస్తవమే అధ్యక్ష. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పాల్గొని వారు ఆడారు అధ్యక్ష. అంటే మీకు ఇది యువత మీద అంత నిబద్ధత ఉండుంటే ప్రతి సంవత్సరం పెట్టాలి. ఎన్నికల ముందు
కరెక్ట్గా ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రలోభ పెట్టడానికి చేశారు. ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల్ ప్రియ గారు 120 కోట్లు అవినీతి కాదు అధ్యక్ష, అంతకు మించి ఉంది. వివిధ శాఖలు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు. ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం, ఎన్ని టీమ్స్ వచ్చినాయి, ఎంతమంది ఆడారు, ఆ లిస్టులు ఏంటి, వాళ్ళకి మెడల్స్ ఇచ్చారంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ప్రైజ్ మనీ, ఆ పారితోషికం ఏంటి, ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాం. మోహన్ గారు, మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అఖిల ప్రియ గారు, శిరీష గారు, అలాగే మన శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్నలకు అధ్యక్ష, ముఖ్యంగా గత ప్రభుత్వంలో అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష, ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసన మండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, సార్ దీని మీద సభ్యులు అడిగింది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదని అడిగేది. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అవును సార్. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేయించండి. తప్పకుండా 18 రోజులు ఎంతలో 120 కోట్లు అని ఖర్చు పెట్టండి. 47 days ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో. మీరు మీ ద్వారానే హౌస్ కమిటీకి కూడా సిఫార్సు దీని మీద మీరు సీరియస్ తీసుకోండి సార్. తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి. సీరియస్ తీసుకోండి. తప్పకుండా. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.